ఆ బాబు చేసిండంటే ఇంకా షాకింగ్ మాకు. అసలు అంత చిన్న బాబు ఇంతమందిని మన టెన్షన్ పెట్టేసిండు. ఎంత పిల్లగాడు మూతి మీద మీసం ఇట్లా సరిగ్గా రాలేదు, రాని పిల్లగాడు అట్లా చంపిండు. అంత ఘోరంగా చేసిండు ఆ పాపకు. ఇది న్యాయమేనా అసలు? ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడండి, ఎందుకు ఇట్లా చేసిండు ఏంది అడగండి. ఆ పిల్లగానికి శిక్ష మట్టు కంపల్సరీ ఉండాలి, మళ్ళీ ఇంకొకరికి చేయొద్దు. ఇప్పుడు ఇవాళ వదిలేసిరు అనుకో, రేపు ఇంకా పెద్దగా అయినాక ఇంకెన్ని చేస్తాడు ఆ బాబు. ఇది న్యాయం కాదు. అనవసరంగా పాపను చంపిండు, అంత ఘోరం చేసిండు ఆ బాలుడు. వాస్తవానికి తను ఒక లెటర్ రాసుకున్నాడు. లెటర్లో ఎలా దొంగతనం చేయాలి, ఎలా తప్పించుకోవాలని చెప్పేసి కూడా ఒక లెటర్ రాసుకున్నాడు. ఆ తర్వాతనే ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. అంటే తన ఏజ్ చూస్తేనేమో అంత చిన్నగా ఉంది, కానీ ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు, ఒడిగట్టాడు అనేది ఏంది? వాళ్ళ పేరెంట్స్కు అడుగుండి, వాళ్ళ అమ్మకి అడగండి. అంటే ఎప్పుడన్నా ఇట్లా చేసిండా దొంగతనాలు ఏమన్నా? ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్కు తెలుస్తుంది, వాళ్ళ సిస్టర్స్కు తెలుస్తుంది, వాళ్ళకి అడగండి. ఎప్పుడన్నా చేసిండా ఇట్లా ఏమన్నా చేసిండా, దాన్ని బట్టి అట్లా చేసిండా. ఇప్పుడు పైసలు తీసుకున్నప్పుడు డబ్బుల కోసం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయి చూసిండొచ్చు, చూసేసరికి అలా చంపేసిండు. మళ్ళీ చూస్తే ఇప్పుడు ఇదే గల్లీలో ఇక్కడనే ఉంటాడు కదా, ఈ పక్కన అపార్ట్మెంటే కదా, అమ్మ చూసింది చెప్తాడేమో అని ఆ ఉద్దేశంతో ఇట్లా బాబు చంపొచ్చు. ఇలా చంపిండంటే ఎంత ధైర్యం ఉంటే ఒక మంచి ప్రాణం తీయాలి. ఇప్పుడు చిన్న పిల్లగాడే అంటారు, కానీ అంత కోసిండంటే ఎంత ధైర్యం. అంతటి ఆలోచన రావడానికి, అంత ఆలోచన అంత చిన్న ఏజ్లో వచ్చిందంటే ఎలా ఊహించుకోవచ్చు అమ్మా, ఎలా ఆలోచించవచ్చు దీనికి? అదే మేము షాక్ అయిపోయినా. నేను ఇప్పుడు ఆ బాబు చేసిండంటే నేను మొన్న ఇట్లకైనా వెళ్తుంటా, ఇట్లా అక్కడ నిలబడ్డాడు పట్టుకొని మంచిగా ఆడుకుంటా. జరిగిన తర్వాత ఇది మా అన్నయ్య వాళ్ళు ఇల్లు, రోజు వస్తున్నా నేను ఇక్కడికి. ఆ ర్యాపిడ్ని పట్టుకొని ఆడ నిలబడ్డాడు. నేను ఇట్లా